వల్లిని ఫాలో అవుతూ వెళ్లి భాగ్యం నిజ స్వరూపం తెలుసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే గనక వల్లి నిజ స్వరూపం గురించి, అంటే అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ప్రేమ కాదు వల్లి అన్న విషయం ధీరజ్ కి తెలిసేటట్టు చందు అయితే చెప్పేస్తాడు. ఎందుకంటే తన తమ్ముడు కాపురం చెడిపోకూడదని, ప్రేమ ఎంతో మంచితనంతో అమూల్య జీవితాన్ని కాపాడిన ప్రేమకు నిందల పాలు కాకుండా తన జీవితం నాశనం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో తన భార్య చేసిన తప్పునైతే ధీరజ్ ముందు బయట పెట్టేస్తాడు చందు. అయితే ఎంతగానో బాధపడతాడు చందు. ధీరజ్ కూడా ప్రేమ విషయంలో ఎన్ని తప్పులు చేశాడు, ఎన్ని మాటలన్నాడు అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఇంకా ప్రేమను వెనక నుంచి హగ్ చేసుకుని నన్ను క్షమించు ప్రేమ అని మాట మాట్లాడకుండానే తన టచ్తో తన కనుసైగలతో ప్రేమకు క్షమాపణ చెప్తాడు. ప్రేమ కూడా చాలా సంతోషిస్తుంది. మొదటి నుంచి నేను నీకిదే చెప్తున్నాను ధీరజ్, నేను ఏ తప్పు చేయలేదని, కానీ నువ్వు నన్ను నమ్మలేదు. ఇలా స్పష్టంగా చెప్పే రోజు నాకు రాలేదు. చెప్దామంటే నువ్వెలా రియాక్ట్ అవుతావో, మళ్ళీ మీ అన్నయ్యని నిలదీస్తే మీ అన్నయ్య జీవితం నాశనం అయిపోతుంది అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను నువ్వన్న మాటలన్నీ భరించానంటూ ప్రేమ కాస్త చెప్పేసేసరికి నీకు చాలా ఓపిక ప్రేమ, నిన్ను నేను ఎన్నో మాటలన్నాను, ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించు ప్రేమ అంటూ క్షమాపణ చెప్పేసరికి ఏంటి ధీరజ్ నువ్వు నాకు క్షమాపణ చెప్పడమా, అస్సలు ఎప్పటికీ ఆ మాది జరగకూడదు అని ఇంకా ప్రేమ కాస్త ధీరజ్ని హత్తుకుంటుంది. ఇంకిక్కడ వల్లి చందుకి పదే పదే ఫోనులు చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ చందు ఫోన్ లిఫ్ట్ చేయడు, కట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాయిస్ మెసేజ్ పెడతామని, బా నువ్వు లేకపోతే నా జీవితం ఇక్కడ మోడు బారిన వెన్నెలైపోతుంది బా, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను బా, ప్లీజ్ బా నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్ళిపో బా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను బా అంటూ ఇంకా వాయిస్ మెసేజ్ పెట్టేసరికి ఆ మెసేజ్ వినడంతో వాడు రియాక్ట్ అయ్యి, అంటే వల్లి తనని ఎంతలా ఇష్టపడుతుందనేది గుర్తు తెచ్చుకుని క్షమించేసి మళ్ళీ ఫోన్ చేసేస్తాడు అనుకుంటుంది వల్లి. ఇంకా చందు మాత్రం చెల్లెల జీవితంలో నాశనం చేసినందుకు అస్సలు ఊరుకుంటాడా, అస్సలు ఊరుకునే రకం కాదు. వెంటనే ఇంకా ఫోను స్విచ్ ఆఫ్ చేసేసరికి ఇంకా బాధపడుతూ ఉంటుంది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇంకా జన్మలో నన్ను క్షమించడు, ఇంకా నేను జీవితాంతం పుట్టింట్లో పడి ఏడవడమే, అంతకు మించి వేరే బాధ నాకు తెలియడం లేదు. ఎప్పటికీ కూడా ఇంకా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను, మా ఆయన అడుగు పెట్టనివ్వడు, చేసిన తప్పులన్నీ కూడా నా మెడకి ఇలా పాముల్లా చుట్టేసుకుంటాయని కలలో కూడా అనుకోలేదు అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే, అమ్మడు ఏడవద్దమ్మడు, నీ కాపురాన్ని నేను నిలబెడతానమ్మడు అనగానే, సీ నోర్మి అమ్మ, నా కాపురాన్ని ఏం నిలబెడతావు, నా కాపురం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, నన్ను ఆ ఇంట్లోకి అస్సలు రానివ్వరు, నన్ను ఆ ఇంటికి గడప కూడా తొక్కనివ్వరు, ఇంకా నేను జీవితాంతం పుట్టింట్లోనే పడి ఉండాల్సిందే తప్ప అత్తవారింట్లో అడుగు పెట్టలేను, ఇంకా నా జీవితం అయిపోయినట్టే అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే. అమ్మడు అది కాదమ్మడు, నేను చెప్పినట్టు చేస్తావా అనగాని, ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే కదా చేశాను, ఇంకేం మిగిలిందని నా జీవితానికి, పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి నాకు ఒక మంచి భర్తనిచ్చావు అనుకుని సంతోషపడేలోపే నా భర్త నన్ను మెడపట్టి బయటికి గెంటేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా భర్త ఇంకా నన్ను మళ్ళీ ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళడు, ప్రతి క్షణం ఇక్కడే ఉండు అంటూ ఏదో వంక పెట్టి నన్ను ఆ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేసేస్తారు, అప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఇంకా ఎంతగానో బాధపడుతుంది. అమ్మడు ఏడవద్దమ్మడు, ఏడవద్దు అని చెప్పి ఇంకా ఆనందరావు వాదార్స్తాడు. ఏడవకుండా ఏం చేయను నాన్న, అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నేను చెప్తూనే ఉన్నా ఆ అమూల్య విషయంలో నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని,
10 లక్షలు తీసుకున్నానంటూ నన్ను ఇన్వాల్వ్ చేశావు. ఇప్పుడు నేను పోయి నా మొగుడిని బ్రతిమాలుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెంటనే ఇంకా వల్లి బయలుదేరుతుంది. అమ్మడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మడు? ఆ ఇంటికి నిన్ను రానివ్వరు కదా అమ్మడు అనగానే నేను ఆ ఇంటికి ఏమీ వెళ్తలేదు. బాయ్ ఎక్కడుంటాడో నాకు తెలుసు, రైస్ మిల్లు దగ్గరే ఉంటాడు. ఇంట్లో కూడా నేను లేను కదా, ఎక్కువ రైస్ మిల్లు దగ్గరే ఉంటాడు. నేను రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళి బావ కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతాను. బావను క్షమించమని అడిగి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త బయలుదేరి వెళ్తుంది. ఏంటి ఆవిడ గారండి ఏం మాట్లాడరేంటి? అల్లుడు గారు అనుకుంటున్నారా అని చెప్పి అనగానే అల్లుడు గారా క్షమించే వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేసే మాట్లాడేవారు కదా, డైరెక్ట్గా వెళ్తే ఇది చేసిన తప్పు దాని మొహం మీద క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇంకా కోపం ఎక్కువవుతుంది. ఇది మాట్లాడిన మాటలకి ఇంకా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది, దానికి మనం ఏమీ చేయలేము అంటూ మాట్లాడేసరికి అంటే ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుందా ఆవిడ గారండి అనగానే వెళ్ళింది కదా వల్లి, వెళ్ళిన తర్వాత బతిమాలితే ఏమన్నా వింటే అట్నుంచటే అత్తవారింటికి వెళ్ళిపోతుంది, లేదంటే పుట్టింటికి వచ్చేస్తుందిలే అని చెప్పి ఇంక వీళ్ళిద్దరూ కూడా వంటలు చేసుకుంటూ ఇంకా తినుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంకా వల్లి కాస్త బయలుదేరి ఆటోలో వెళ్తుంది కదా, అయినా 2 ఆటోలు ఎందుకు ఆటోలో వెళ్తున్నాను కానీ తిరిగి వచ్చేటప్పుడు బావ బండి మీదే కదా వెళ్ళిపోతాను. సో ఆటోకి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే సరిపోతుందిలే అనుకుంటూ ఇంకా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి మేడం వెయిట్ చేయాలా అని చెప్పాను కానీ అవసరం లేదు అని చెప్తాంది. అయినా సరే వీడికి కావాలని వెయిట్ చేస్తూ ఉండేసరికి లోపలికి వెళ్ళేసరికి బా అని చెప్పి పిలిచేసరికి ఎవరు అన్నట్టు వెనక్కి తిరుగుతాడు. ఏంటి బా, నేనే బా, నా వాయిస్ కూడా గుర్తుపట్టలేదా? బాబా అని పిలుస్తుంటే ఎవరు అని మాట్లాడుతున్నావు అనగానే నేను ఎవరిని గుర్తుపెట్టట్లేదు, అందరినీ మర్చిపోతున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అందరినీ మర్చిపోతున్నావు బా, నన్ను కూడా గుర్తు పట్టట్లేదా బా అని చెప్పాను కానీ ఏంటి పెద్దలుడు, ఏంటి మా అమ్మాయితో పరాచకాలాడుతున్నావు అంటూ తిరుపతి వస్తాడు. మామయ్య నువ్వు వెళ్ళి లోపల పని చూసుకో, ఇక్కడ నీకేంటి పని ఇక్కడ అని చెప్పి ఎప్పుడూ లేనిది చాలా సీరియస్గా మాట్లాడేసరికి ఇంకా చాలా ఏంటి పెద్దల్లుడు ఎంత కోపంగా ఉన్నాడు, సర్లే మాట్లాడుకోండి అని లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు, మీ అమ్మ ఇక్కడికి పంపించిందా, మిల్లు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి ఏదో రకంగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించిందా, చెప్పు. నువ్వు నా ఇంటి దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు, నా జీవితంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, అసలు నీకు ఏ హక్కు అర్హత ఉందని నా ఇంటి దగ్గరికి వస్తావు, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇంకా చాలా కోపంగానే చందు చెప్తాడు. అది కాదు బా, నేనేదో తప్పు చేశాను అనగాని తప్పు చేశాను కాదు, తెలియక తప్పు చేశాను అంటూ మాట్లాడద్దు. తెలియక చేసిన తప్పు కాదది, తెలిసే కావాలని చేశావు. అసలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నిన్ను క్షమిస్తాను, ఇంటికి కూడా నేనే తీసుకువెళ్తాను, చెప్పు అని చెప్పాను. కానీ ఏంటి బా అనగానే అసలు అమూల్యను విశ్వ ప్రేమించమని ఎందుకు చెప్పావు, విశ్వను అమూల్యను ఇద్దరిని కలపాలని నువ్వెందుకు అంత తాపత్రయపడ్డావు, అసలు నీకు ఏం సంబంధం ఉందని, అసలు విశ్వ అమూల్యల మధ్య ప్రేమాయణం నడపమని నీకు ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే ఇదంతా చేసావు నువ్వు అంటూ ఇంకా చందు ప్రశ్నించేసరికి అది బా అని చెప్పాను కానీ చెప్పలేవు, నువ్వు దీనికి సమాధానం చెప్పలేవు, దీని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని నేను ఊహించగలను, కానీ నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు నాకు ఎప్పుడైతే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తావో అప్పుడే నిన్ను ఆ ఇంటికి రమ్మనేది. అయినా నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్ని ప్లాన్లు వేశావు. నేను పార్కులో చూస్తేనే నువ్వు ఇంటికొచ్చి మా నాన్నతో ఎక్కడ చెప్పేస్తాను అన్న భయంతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు, వీళ్ళు ప్రాణాలు తీసుకుంటారు అని నాకు అబద్ధం చెప్పావు కదే, మోసం చేశావు కదే. నువ్వంత మోసం అంత అబద్ధం చెప్పిన తర్వాత కూడా
నేను ఎలా నిన్ను నమ్ముతాననుకున్నావు? నువ్వు నన్ను ఇంత దగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు నన్ను ఇంత మోసం చేశావు. అస్సలు వదిలిపెట్టనే నిన్ను మాత్రం క్షమించేదే లేదు. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట, నువ్వు చేసిన పని ఎక్కడ మా నాన్నకు చెప్పేస్తే నువ్వు ప్లాన్ చేసిందంతా బట్టబయలైపోతుందని ఎంత నాటకాలాడావో అంతా నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా చందు అయితే వెళ్ళిక్కడి నుంచి అని చెప్పాను గానే అది కాదు బా అని చెప్పాను. ఈసరికి వెళ్ళమని చెప్పానా ఇక్కడి నుంచి అంటూ అక్కడి నుంచి చందు వెళ్ళిపోమని చెప్తాడు. ఇదంతా కూడా మిల్లి దగ్గరికి వచ్చిన రామరాజు చూస్తాడు. ఇదేంటి పెద్దోడు ఎందుకు కోడలి పిల్ల మీద ఇంత సీరియస్గా ఉన్నాడు? ఆ రోజు కూడా ఇంటికి వస్తే వెళ్ళు వెళ్ళు అంటూ తరిమి కొట్టినట్టు చేశాడు. నేను తీసుకువెళ్ళమని అప్పచెప్పమని అంటేనే ఇంటికి తీసుకువెళ్ళి అప్పచెప్పేసి వచ్చాడు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఎందుకు వెళ్ళు వెళ్ళు అంటున్నాడు? వెళ్ళి వాళ్ళని అడిగి ఏదైనా తెలుసుకోవాలి. నాకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. నేను తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేకపోతున్నాను. నేను తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటానని ఇంకా రామరాజు కాస్త వల్లి వెళ్తుంటే వల్లి వెనకాలే ఫాలో అవుతాడు. ఫాలో అవుతున్న విషయం వల్లి చూసుకోదు. అక్కడి నుంచి ఆటో ఎక్కి సరాసరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అమ్మోయ్ అనుకుంటూ ఆటో దిగి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళడంతో రామరాజు బండి కొంచెం దూరంగా ఆపి అడుగులు అడుగు వేసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. ఏమైందమ్మడు, ఏం జరిగింది అనగానే మా ఆయన నన్ను క్షమించని పోవే అన్నాడు. నన్ను మళ్ళీ జన్మలో కనిపించొద్దు అని చెప్పాడు. మా ఆయన నన్ను క్షమించడమ్మా అని చెప్పనేసరికి అసలు ఏం జరిగింది అమ్మడు? నువ్వు వెళ్ళావా? నేను మీ ఆయనతో బ్రతిమాలమన్నట్టే బ్రతిమలాడేవా? మరి అంత బ్రతిమలాడిన తర్వాత కూడా మీ ఆయన ఉండొద్దు అని చెప్పాడా ఏంటి అనగానే బ్రతిమలాడానమ్మా, ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పాడు. కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. ఏంటేంటి ఆ ప్రశ్న అని చెప్పి ఇంకా భాగ్యం వల్లిని అడిగేసరికి ఏంటంటే ప్రేమ అమూల్యాల విశ్వ అమూల్యాల మధ్య ప్రేమాయణం నడిపింది నువ్వే కదా. ఏ ఉద్దేశంతో నడిపావు? అసలు వాళ్ళిద్దరినీ నువ్వు ఎందుకు కలపాలనుకున్నావు? అంత రిస్క్ చేసి ముందు రోజు రాత్రి అమూల్యను విశ్వక్క దగ్గరికి ఎందుకు పంపించావు? చెప్పు, ఎందుకు పంపించావు అంటూ ఈ ప్రశ్నలు అడిగాడమ్మా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే కాపురానికి తీసుకువెళ్తానన్నాడు అని చెప్పి వల్లి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. అదేంటి, విశ్వ అమూల్యాల మధ్య ప్రేమాయణం నడిపించింది వల్లీనా? ముందు రోజు రాత్రి అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది వల్లీనా? అది తెలిసే చందు అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపించేశాడా? ఆ విషయం తెలుసా? ఆ రోజు రాత్రి కూడా వెళ్ళి ఇంటికెళ్ళు, మీ అమ్మ దగ్గర ఉండు అని చెప్పాడా? భాగ్యానికి ఏమీ కాలేదు కదా అంటే నా దగ్గర అబద్ధం చెప్పాడు. తనను క్షమించలేక అసహించుకుని పుట్టింటికి పంపించేశాడనమాట అని చెప్పి ఇంకా రామరాజు ఆలకిస్తూ ఉండగా మరి చెప్పేసినావా అని చెప్పనేసరికి ఏటి నాన్న, ఏటి చెప్పేసేది? వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నామని, ఆ 10 లక్షల రూపాయల కోసమే వాళ్ళు ప్రతి క్షణం 10 లక్షలు తిరిగిస్తారా లేక మాకు మా ఇద్దరికి మధ్య ప్రేమాయణం నడుపుతావా అంటూ ఆ విశ్వ భద్రావతి మనల్ని టార్చర్ పెట్టారని ఎలా చెప్పగలుగుతాను? ఏ రకంగా చెప్పగలుగుతాను? నేను చెప్పలేను కదా నాన్న అంటూ ఇంకా వల్లి చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి, విశ్వ అమూల్యాల మధ్య ప్రేమాయణం నడపడానికి 10 లక్షల రూపాయలు తీసుకున్నారా? వీళ్ళు ఎంతకు దిగజారిపోయారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మడు, ఆ 10 లక్షల విషయమే కాదు, పెళ్లికి ముందు 10 లక్షలు తీసుకున్నావు, ఆ విషయం కూడా ఎవరికి తెలియదు కదా. ఎందుకు తెలీదు? ఆ ప్రేమ నర్మదలకి ఆ విషయం కూడా తెలుసు. అయినా సరే ప్రేమ నర్మద ఇద్దరు కూడా బయట పెట్టలేదు. ఇప్పుడు ఈ విషయం తెలీదు, ఈ 10 లక్షల విషయం తెలీదు కాబట్టి సరిపోయింది. అదే విశ్వభద్రావతిల దగ్గర 10 లక్షలు తీసుకున్నామని, ఆ 10 లక్షలు తీసుకున్నందుకే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించామని, ప్రేమ నగలు నేనే దొంగతనం చేశాను అని, ఆ నేరం తిరుపతి మీద నెట్టేశానని, ఈ విషయాలన్నీ తెలిస్తే నా బతుకు బస్టాండ్ అయిపోతుందే అమ్మా అని చెప్పాను. కానీ ఇంకెవరు చెప్తారే, నిన్న ఇంటి నుంచి పంపించేశారు కదా
ఆ ఇంట్లోకి మళ్ళీ నీ మొగుడు రానివ్వడు కదా. రానివ్వడు సరే, మా ఆయన రానివ్వకపోయినా మా మామయ్య గారు కాళ్ళు పట్టుకునైనా సరే నేను ఆ ఇంట్లోకి వెళ్ళిపోతానే అమ్మడు, వెళ్ళిపోతానమ్మా అని చెప్పి అనేసరికి ఇంకెందుకు ఆలస్యం, మీ మామగారు ఈ సమయంలో ఇంటి దగ్గర ఉంటారు. ఇప్పుడు చందు అల్లుడు గారు మిల్లులో ఉన్నారు కాబట్టి నువ్వు ఇంటికెళ్ళి హాయ్ మామయ్య గారండి అంటూ 2 తేనె పలుకులు లాంటి మాటలు మాట్లాడితే మీ మామగారికి అసలే నీ మీద నమ్మకం. ఏ తప్పు చేయని 2 కోడళ్ళ మీద విరుచుకుపడతాడు. తప్పు చేసి మోసాలు చేసి ఎప్పటికప్పుడు ఇంటెనకల ఇంటి ముందు గోతులు తీసే నీలాంటి దాన్ని మీ మామగారు నమ్ముతాడు కాబట్టి ఆయన నమ్మకమే నీ బలం. నువ్వు ఆయన నమ్మి ఆయన నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటేనే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే చెప్తున్నాను, మీ మామగారు చెప్పినట్టుగా ఆయన చెప్తున్నట్టుగా నువ్వు ఏ ఇబ్బంది లేకుండా ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనని ఏదో రకంగా బుట్టలో పడేసి మొత్తానికైతే చందు అల్లుడు గారి ఇంటికి వచ్చేలోపు నువ్వు ఇంట్లో కడుగు పెట్టేశావనుకో, మీ మామగారు ఇంకా నిన్ను వెళ్ళిపోమని చెప్పలేడు. అలాగని మీ మామగారు ముందు మీ ఆయన నిజాన్ని బయట పెట్టలేడు. అప్పుడు నువ్వు హ్యాపీగా అత్తవారింట్లోనే ఉండిపోవచ్చు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావే అమ్మో అని చెప్పాను. కానీ ఎంత చెప్పినా ఏం చేయమంటావే అంటావేంటే, ముందు అర్జెంటుగా నువ్వు బయలుదేరి వెళ్ళి ఏడుస్తున్నట్టుగా వెళ్ళి కాళ్ళ మీద పడి మామయ్య గారండి, మీ పాద పూజ చేసుకోవడానికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనండి. మా అమ్మ పని మా అమ్మ చూసుకుంటుందండి. నేను ఇక్కడే ఉంటాను. ఆయనకి మీకు అత్తయ్యకి అందరికీ సేవ చేసుకుంటాను అన్నట్టు ఎంతో వినయంగా మాట్లాడినట్టుగా మాట్లాడితే మీ మామగారు ఖచ్చితంగా బుట్టలో పడతాడు. ఇంకా ఆలస్యం చేయకు, వెయ్యిల్లమ్మడు అని చెప్పనేసరికి ఇంకా రామరాజు అక్కడి నుంచి గబగబా వెనక్కి వచ్చి తన బుల్లెట్ తీసుకుని బయలుదేరిపోతాడు. ఇది వెనకాల నడుచుకుంటూ చాలా దూరం వచ్చాక ఆటో దొరుకుతుంది. ఇంకా బుల్లెట్ తీసుకుని సరాసరి ఇంట్లోకి వెళ్ళి ఇంటి మధ్యలో కదా ఉంటుంది ఉయ్యాల, ఇంటి మధ్యలో ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేసరికి నర్మద వస్తుంది. నర్మద రావడంతో అమ్మా నర్మద అంటూ పిలుస్తాడు. చెప్పండి మామయ్య గారు, కొంచెం టీ పెట్టి ఇస్తావమ్మా అనగాని అలాగే మామయ్య గారు అనేసరికి ప్రేమకి ఎలా ఉంది? ప్రేమ బాగానే ఉంది మామయ్య గారు, ధీరజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు కదా. మరి చందు అనేసరికి అమ్మ బావగారు రైస్ మిల్కి వెళ్ళినట్టున్నారు అని చెప్పాను. కానీ సరేనమ్మా టీ తీసుకురా అని చెప్పాను. కానీ సరే మామయ్య గారు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతూ ఉంటుంది. ఏంటి నాన్న అంతలా, ఏమైంది నాన్న అంత సీరియస్గా ఉన్నారు అనగానే, లేదమ్ముల్య నేను సీరియస్గా ఉండడం ఏంటమ్మా, నేను సీరియస్గా లేనమ్మడు, నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పి ఇలా కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అమ్మా అమూల్య నిన్నొక మాట అడుగుతాను, నాకు నిజం చెప్తావా అని చెప్పి ఇంకా రామరాజు అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న, నీకెప్పుడైనా నేను అబద్ధం చెప్పానా? నేను ఎప్పుడూ నీకు నిజమే చెప్తాను కదా. ఇప్పటి వరకు నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదమ్మా, అందుకే నిన్ను అడుగుతున్నాను అని చెప్పాను. కానీ ఏ విషయం గురించి నాన్న, ఏ విషయం గురించి మీరు అడుగుతున్నారు అనగానే, అసలు విశ్వను నీకు ప్రేమించాలని ఎందుకు అనిపించింది? నీకు విశ్వ అంటే ముందు నుంచి ఇష్టం ఉండదు కదా. ప్రతి క్షణం వాడు ఏదొకటి అంటూ ఉంటాడు. నీకు వాడికి మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి కదా. మరి అలాంటిది నువ్వు విశ్వను ఇష్టపడడం వెనుక రీజన్ ఏదైనా ఉందా? నువ్వు విశ్వను ప్రేమించడం వెనక ఏదైనా రీజన్ ఉందా అని చెప్పి మాట్లాడేసరికి అది ఏమీ లేదు నాన్న, ఏమీ లేదు అని చెప్పాను. కానీ నా దగ్గర అబద్ధం చెప్పాలనుకుంటున్నావా, నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావా అనగానే, నేను మీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను నాన్న, నేను మీ దగ్గర నిజాన్ని ఎందుకు దాచిపెడతాను అనగానే, ఈ నాన్న బాధపడతాడని నువ్వు నిజాన్ని దాచిపెడుతున్నావు కదా అమూల్య. నాకు తెలుసు అమూల్య, నీకు విశ్వకి మధ్య ప్రేమాయణం నడిపింది ఎవరో నాకు తెలుసు అమూల్య అంటూ మాట్లాడేసరికి ఈలోపు నర్మద టీ పట్టుకుని వస్తుంది. ఏమీ లేదని మావయ్య, మీరు
తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమాయణం నడిపింది అనగానే వల్లి అన్న విషయం నాకు తెలుసు నర్మద అంటూ ఇంకా రామరాజు అనేసరికి ఒక్కసారిగా నర్మద షాక్ అవుతుంది. ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక డ్రామా కూడా ప్లే అవుతుంది. ఇప్పుడు వల్లి వచ్చి నా కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడగకుండానే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను మామయ్య గారు అంటూ చెప్పుకొస్తుంది, చూస్తూ ఉండండి అని. ఇద్దరితో అలా మాట్లాడుతుండగా ఈలోపు వల్లి రానే వస్తుంది. రావడంతో మామయ్య గారండి, మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నేను మా అమ్మను చూసుకోవడానికి ఇంకా వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీకు అలాగే ఆయనకి అందరికీ కూడా సేవలు చేసుకుంటాను. అత్తయ్య గారు ఊరు వెళ్ళారు కదా, ఇంటి పెద్ద కోడలుగా ఈ అత్తయ్య గారు లేని తర్వాత ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అమూల్యేమో కాలేజీకి వెళ్తుంది, నర్మదేమో ఆఫీస్కి వెళ్తుంది. పాపం ప్రేమకు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మీ వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే అంటూ ఇంకా వల్లి మాట్లాడేసరికి, అయ్యో వల్లి, నువ్వెక్కడికి వచ్చి చూసుకోవడం ఏంటమ్మా? అక్కడ మీ అమ్మ ఒంటరిగా ఉంది కదా, మీ అమ్మను చూసుకోవాల్సిన బాధ్యతను వదిలేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసుకుంటావా? అవసరం లేదమ్మా, నువ్వు మీ అమ్మని చూసుకోవడానికి వెళ్ళు. అయినా పెద్దోడే కదా నిన్ను తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర దిగబెట్టాడు. నువ్వు ఆ ఇంటి దగ్గరే ఉండాలి, ఈ ఇంటికి రాకూడదు. మీ అమ్మను అక్కడే ఉంచేసే అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారండి, నేను ఇక్కడే ఉంటాను మామయ్య గారండి, ఏ ఇబ్బంది లేదు మామయ్య గారండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అవునులే, ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే ఎదురింటి వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు తీసుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన నువ్వు ఇంకా నా కొంపలో ఇంకెన్ని గొడవలు పెట్టడానికి కారణాలు వెతుక్కోవాలి కదా. పెద్ద కొడుకు ఇలా, చిన్న కొడుకు ఇలా అని వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులైనా నాకు బోతద్దంలోంచి చూపించి నువ్వేదో పెద్ద గొప్పదానివి అన్నట్టు నాకు తెలియచేయాలి. వాళ్ళు చేసే తప్పుల్ని నేను చూశాను తప్ప నువ్వు ఇలా ఎందుకు బయట పెడుతున్నావా? ఇన్ని రోజులు నా ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదు, నువ్వు వచ్చాక గొడవలు జరగడం ఏంటా అని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేకపోయాను. మీ కుటుంబం గురించి చెప్పాక వెనక ముందు ఆలోచించకుండా నిజమని నమ్మేశాను. మీరు, మీ కుటుంబం, మీ పరిస్థితి అన్నీ తెలిసాక నా కొడుకు చేసింది కరెక్టే అని నాకు అనిపించింది. నిన్ను పుట్టింటికి తరిమి కొట్టడంలో ఎలాంటి తప్పు లేదు. నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా? ఎదిరింటి వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని నా కూతురు భవిష్యత్తుని సర్వనాశనం చేస్తావా? డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకాడవా? అదే డబ్బు నన్ను అడుగుంటే నీ మొహం మీద విసిరి కొట్టేవాణ్ణి కదా. నా కూతురు భవిష్యత్తుని సర్వనాశనం చేసావు కదా అంటూ మాట్లాడేసరికి ఈలోపు చందు వస్తాడు. ఏయ్, నిన్నెవరే ఇక్కడికి రమ్మన్నారు? మీ అమ్మని చూసుకోమన్నాను కదా అనగానే, వద్దురా చందు, నా ముందు నువ్వు నటించొద్దు. అది వల్లి చేసిన తప్పేంటో నాకు తెలిసిందిరా పెద్దోడా. మీ ఎవ్వరికీ తెలియని నిజాలు నాకు చాలా తెలిసాయి. విశ్వ అమూల్యాల మధ్య ప్రేమాయణం నడపడానికి ఆ భద్రావతి విశ్వక్కల దగ్గర ఈవిడ గారు 10 లక్షల రూపాయలు తీసుకుంది. 10 లక్షలు తీసుకోవడం వల్లే వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమాయణం నడిపించి తెల్లవారితే పెళ్ళనుగా అమూల్యను తీసుకెళ్ళి ఆ విశ్వగాడి కప్ప చెప్పిందిరా నీ భార్య. సారీ, నీ భార్య అని అనడం తప్పే, ఎందుకంటే నీ జీవితంలోకి తీసుకొచ్చింది నేనే కదా. చిన్నవాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నా కుటుంబ గౌరవాన్ని నాశనం చేశారు అని ఏరుకోరి ఈవిడ గారిని తీసుకొచ్చినందుకు నా కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలే నా కుటుంబ గౌరవాన్ని, నా గౌరవాన్ని పెంచేటట్టుగా ఉన్నారు. నేను ఏరుకోరి తీసుకొచ్చిన నా పెద్ద కొడుకు భార్యే నా కుటుంబ గౌరవాన్ని సర్వనాశనం చేసి నా చిన్న కూతురి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ రామరాజు మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇప్పుడు వల్లి పరిస్థితి ఏంటి? రామరాజుకొక్కడికే తెలియలేదు కదా వల్లి గురించి. ఇప్పుడు రామరాజుకి కూడా ఎవరో చెప్తే వినడం కాదు, రామరాజు కళ్ళతో, రామరాజు చెవులతోనే వల్లి వాళ్ళు ఎలాంటి దుర్మార్గులన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? వల్లి జీవితం ఇంకా నాశనం అయిపోయినట్టేనా?
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.